హాయ్ అండి. ఇదిగోండి తాటికాయలు. ఇప్పుడు తాటికాయలు వస్తాయి కదా, చాలా బాగుంటాయి. మనకి తాటికాయలతోటి చేసుకుంటే గారెలు, తాటి రొట్టె, ఇడ్లీ వేస్తారు. నేనైతే గారెలు చేస్తున్నాను. ఉప్మా నూక బెల్లం కలిపి తాటికాయలు చేస్తున్నాను. ఇవన్నీ శుభ్రంగా కాయలు ముచ్చుకులు ఊడలేని కాయలు తెచ్చుకోవాలన్నమాట. అలా జాయిగా ఇది చేసుకొని శుభ్రం కడిగేసుకొని ముచ్చుకు తీసేసి చక్కగా చూసారా, ఫ్రెష్గా ఉంది, ఎక్కడ బ్లాక్నెస్ లేదు. శుభ్రంగా పీసులన్నీ తీసేసుకొని చాలా నీట్గా పీసులు తీసేసుకోవాలన్నీ. తీసేసుకొని పేస్ట్ని తీసుకుందాం. కంచాన్ని బట్టి తీసుకోవడమే, లేదంటే ఉల్లిపాయలు చెక్కుకుంటాం కదా, దాంతో కూడా తీసేయచ్చు. ఇప్పుడు విడదీద్దాం. చూసుకుంటూ తీయండి, వర్షాలు ఒకటి వస్తున్నాయి కదా, చూసుకోవాలి కాయలు. చూసుకొని తీసుకోండి. ఇది కూడా అలా తొక్కలు తీసేసుకొని నీట్గా ఉందో లేదో చూసుకొని, చూసారా, ఇది కొంచెం గట్టిగా ఉంది, బాగా గట్టికాయలే తెచ్చుకోవాలి. తీసుకొని ఇదని శుభ్రంగా టెంకులలో సెపరేట్ చేసుకోవాలి. సెపరేట్ చేసుకొని ఏదైనా అంచు సూదుగా ఉన్న దాంతో పేస్ట్ని తీసుకోవాలన్నమాట. ఇది శుభ్రంగా కాయలు గట్టిగా ఉన్న రెండు నీళ్ళ చుక్కలు జల్లి తాటికాయలకి టెంకలకి పక్కన పెట్టుకొని తీసుకోవాలి. కొంచెం గట్టిగా ఉన్నాయి కదా, నేను కొంచెం నీళ్ళు జల్లాను, నీళ్ళు జల్లి తీస్తున్నాను అనమాట. ఇలా తీస్తే మనకి దీంతో వడకట్టేసుకుంటే పీస్ అంతా వచ్చేస్తుంది అనమాట. మనకి బియ్యం జల్లుడు ఉంటుంది, బియ్యం జల్లుడితో కూడా తీసుకుంటే డైరెక్ట్ పీస్ లేకుండా మనకు వచ్చేస్తుంది అనమాట. ఇలా కంచాన్ని పెట్టి తీసేస్తే చాలా తొందరగా వచ్చేస్తుంది. అన్ని ట్యాంకులు ఇలాగే తీసేసుకోవాలి, చక్కగా వచ్చేస్తుంది అనమాట జ్యూస్ అన్నది. కొంచెం ఎంత బాగా వస్తుందో చూసారా, చక్కగా ఉందో, గట్టి కాయలు కదా, అందుకని బాగా వచ్చింది అనమాట. పేస్ట్ కూడా కొంచెం వస్తుంది అనమాట మనకి. పేస్ట్ అంతా తీసేసాను. దీన్ని బట్టి అది చూసారు గట్టిగా ఉందో, ఇలా గట్టికాయలే తెచ్చుకోవాలి. గట్టికాయలు తెచ్చుకుంటే ఇలా గట్టిగా వస్తుంది. అది మెత్తకాయలు తెచ్చుకున్నామంటే మెత్తగా పలసగా వచ్చేది అనమాట. శుభ్రంగా దాన్ని బట్టి జల్లిని బట్టి ఇలాగ అనేస్తే మనకి వడకట్టేసుకున్నట్టు అయిపోద్ది అనమాట. దీంతో గట్టిగా పామితే, చిక్కగా ఉంది కదా దిగదు, గట్టిగా పామేసుకుంటే పీస్ అంతా కూడా బాగా వచ్చేస్తుంది అనమాట. మనకి పీస్ లేకుండా వచ్చేస్తుంది. పీస్ను రెడీ చేసుకొని రొట్టె కావాలంటే రొట్టె వేసుకోవచ్చు, ఇడ్లీని కావాలంటే ఇడ్లీని ఒక వేసుకోవచ్చు. నేనైతే గారెలు వేస్తున్నాను, బెల్లం కలిపి ఉప్మాను వేసి గారెలు వేస్తాను, చాలా బాగుంటాయి అన్నమాట. మా గోదావరి సైడ్ అంతా కూడా కంపల్సరీ తాటికాయల కాలం వచ్చేసరికి జూలై ఆగస్టులో మాత్రం కంపల్సరీ తాటికాయలు తీసుకుంటారు. తాటి రొట్టె కానీ తాటి గారెలు బూరెలు అన్నీ వేస్తారు. చూడండి ఎలాగనేస్తే పీస్ అంతా వచ్చేస్తుంది అనమాట మనకి. నేను చూపించడం గురించి కొంచెం చేసి చూపిస్తున్నాను చూడండి. చిన్న కాయలు తెచ్చి పీస్ అంతా దిగిపోయింది చూసారా, ఇప్పుడు పీస్ అంతా కూడా వచ్చేస్తుంది అందులోకి. అదిగోండి పీసు, అది చూసారా ఎంత నీట్గా వచ్చేసిందో. ఇప్పుడు అడుగు పీసం అంతా తీసేసుకుంటే ఇదంతా తీసేసుకోవాలి. చేతితో తీసేస్తే చక్కగా ఇందులోనే బెల్లం, కోరుకున్న బెల్లం నూక వేసి కలిపేసుకొని ఒక గంట అయినా పక్కన పెట్టేసుకోవాలి. బాగా నానితే బాగా వస్తాయి గారెలు గుల్లగా. ఒక గిన్నె పీసం ఉందనుకోండి, ఒక గిన్నె నూక వేసుకోండి, కరెక్ట్గా సరిపోద్ది. అదని బెల్లం వేసాను, 1/2 కేజీ బెల్లం వేసాను, అంతే, కొంచెమే కదా. కొంచెం 1/2 కేజీకి కొంచెం తక్కువ ఉంటుంది, 1/2 కేజీకి ఎక్కువ ఉంటుంది నూక. ఇది ఒక గిన్నె పేసం వస్తే ఒక గిన్నె నూక వేసాను, కరెక్ట్గా ఈక్వల్. పేసం ఎంత ఉందో నూక అంతే వేసాను. చక్కగా ఇవన్నీ కలిపేసుకొని ఒక గంట పక్కన పెట్టేసుకోవాలి మనం. ఒక గంట నానితే గారెలు వేసేసుకోవచ్చు. అప్పుడు మనం ఈజీగా అయిపోద్ది అనమాట మనకి.
నూక ఉప్మా నూక అనమాట అది. సుజీ అంటారు కదా, సుజీ రవ్వ, కరాచీ రవ్వ, బోల్డ్ పేర్లు ఉన్నాయి వీటికి. ఉప్మా నూక ఇది, మామూలు ఉప్మా నూక. బియ్యం రవ్వ వేసుకొని రొట్టె వేసుకుంటారు, కొబ్బరి పొట్టు వేసుకొని. ఎంత గారెలు అవుతాయి. ఇడ్లీ వేసుకుంటే ఇడ్లీ నూక వేసుకుంటారు. అదే గిన్నె అలా కరెక్ట్గా సరిపోయిందనమాట మనకి. కొంచెం ఇప్పుడు పలుసగా కొంచెం లూజ్గా అనిపించినా మనకి కలిపేసుకొని ఒక గంట పక్కన పెడతాం కదా, తోడుకుంటుంది అనమాట. అది పీల్చుకొని నూక గట్టిపడి మనకి గారె షేపులు ఉండవ్విలాగా వస్తుంది అనమాట మనకి. కొంచెం తాటికేకి సంబంధించి వంటలు చేయాలంటే కొంచెం ఓపిక ఉండాలి, ఓపిక ఉండాలి. ఉంటే ఏదైనా వంటలు చేయాలంటే మన ఆడవాళ్ళ తర్వాత కదా వంటలు చేసి, మగవాళ్ళు కూడా చాలా శ్రద్ధగా చేస్తారండి. ఇలా చేసి చక్కగా పక్కన పెట్టేసుకుందాం. ఏమంటారు? బాగుంటాయి కదా. నాకు వచ్చేసరి ఒక గంట నానిన తర్వాత ఎంత చక్కగా వచ్చిందో. నూనె పెట్టాను. నూనె వేసుకునేటప్పుడు కొంచెం తగ్గించే వేసుకోండి, ఎందుకంటే ఈ నూనె మళ్ళీ కూరల్లోకి ఏ వంటల్లోకి పని చేయదు. మళ్ళీ తాటికైతే సంబంధించి వంటలు చేస్తేనే వాడుకోండి నూనె, లేదంటే పారబోసేసుకోవడమే. అందుకని తగ్గించేసుకోండి. అంటే చూపించడం గురించి అని కొంచెం ఎక్కువ వేసాను, తొందరగా అవ్వని. చక్కగా ఫస్ట్ పెద్ద మంట పెట్టుకున్నా, తర్వాత కొంచెం సిమ్లో పెట్టుకో, లోపల ఉడుకుతాయి. పలసగా వేసేసుకోకూడదు, కొంచెం లావుగానే వేసుకున్నారు, కొంచెం దలసరగానే గుళ్ళగా వస్తాయి అన్నమాట. పలసగా ఏంటంటే గట్టిదానం వచ్చేస్తాయి. అవి చూసారా ఎంత బాగా వస్తున్నాయో. చాలా బాగుంటాయి, చాలా టేస్ట్గా ఉంటాయి. ఒక 10 days వరకు మనకి బాగుంటాయి, చిక్కగా ఉంటాయి. ఒక 10 days వరకు బాగుంటాయి అన్నమాట. ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఒక 2-3 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకోక్కర్లేదు. ఇంకో 2-3 రోజులు 3-4 days దాకా ఉన్నాయనుకోండి, అప్పుడు అంతకు మించి ఇంకా ఎక్కువ ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక 10 days వరకు మనకు చూసుకోక్కర్లేదు, ఉంటాయన్నమాట. అవి వచ్చేసరి చక్కగా పైకి తేలినవి చాలా బాగుంటాయి అన్నమాట. నేను చూపించడం గురించి కొంచెం ఎక్కువ వేసాను నూనె. ఇంత నూనె అవసరం లేదు, తొక్క వేసుకొని ఒక 2 వేపుకోండి ఓపికగా, ఎందుకంటే ఆయిల్ వేస్ట్ అవుద్ది. నేనంటే మళ్ళీ చేస్తాను కదా ఎలాగానే అనేసి కోత ఎక్కువ వేసాను. తిరిగేసాను చూసారా. కొంచెం కలర్ రావాలి, మాత్రం కలర్ వస్తుంది కానీ మనకు బాగోవన్నమాట. చూడండి ఎంత బాగున్నాయో. ఇలాగా బంగారం కలర్లోకి, గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసరికి మరీ ఎర్రగా కాబట్టి ఈ రంగు సరిపోతాయి, మరీ నల్లగా వేపకండి, బాగోదు. మెత్తగానే చాలా మృదువుగా చక్కగా ఉంటాయి అన్నమాట. లోపల కూడా సూపర్గా ఉడుకుతాయి. ఇప్పటి వరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. బాగా చూసారా. ఇప్పుడు ఇంకో వేసేద్దాం. ఇలా లోతు మూగుడైతే కొంచెం ఆయిల్ వేసుకున్నా మనకు మునుగుతాయి అనమాట. అది కానీ చూసారా, పిండి చూసారా ఎంత బాగా వచ్చిందో. మనకు ఒక గంట నానాలన్నమాట. నానితే జిగురు అన్నది నూక నాని జిగురు వస్తే బాగా వస్తాయి అన్నమాట గారెలు. నానకపోతే నూక కింద ఉంటాయి అన్నమాట. అన్ని గారెలు ఇలా వేసేసుకొని చల్లారాక తింటే సూపర్ అనమాట. అదరహ మళ్ళీ ఒకసారి తింటే మళ్ళీ తినాలనిపిస్తుంది. సూపర్ ఉంటాయి. ఈ నూనె కూడా పెద్ద పీల్చుకోవు. చూసారు కదా, నూనె ఎంత వేసింది అంతే ఉంది. నూనె అస్సలు లాగవన్నమాట. పిండి వేసుకొని కూడా వేసుకుంటారు, మా సైడ్ అంతా పిండి కూడా వేస్తారు, కానీ కొంతమంది నూక వేస్తారు. నూక అయితేనే బాగుంటాయి. బాగా చూసారా, తాటికాయలన్నీ రెడీ. లోపల ఇడిపి చూపిస్తాను చూడండి. లోపల కూడా ఎంత బాగా ఉడికిందో చూసారా, మంచిగా. అదో సూపర్ ఉన్నాయి, క్రిస్పీగా మెత్తగా లోపల. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్. అదిగో ఇలా లావుగానే వేసుకోవాలి, ఎందుకంటే పలుసుగా వేసామనుకోండి గట్టి వచ్చేసి కరకరలాడుతూ ఉంటాయి, బాగోదు. ఇలా స్మూత్గా చక్కగా బాగుంటాయి అన్నమాట. చూడండి ఎంత బాగున్నాయో. 2 గారెలు, 2 తాటికాయలకి